అమ్మా మావుళ్ళమ్మ గారు, ఈరోజు అక్టోబర్ 16వ తారీఖు దశమి గురువారం, పాప పుట్టినరోజు. కిందటి పుట్టినరోజుకి వీళ్ళ తల్లిదండ్రులు గొడవపడి గుడికి రాలేదు. ఈసారైనా ఫ్యామిలీ మొత్తం వస్తే అర్చన చేయించేస్తాను. వద్దు నానమ్మా, నా పుట్టినరోజు ఎప్పుడు చెయ్యొద్దు. లాస్ట్ పుట్టినరోజుకి అమ్మా నాన్న దెబ్బలాడుకున్నారు. ఈ పుట్టినరోజుకి ఇంట్లో నుంచే వెళ్ళిపోయారు. నా పుట్టినరోజు బ్యాడ్, ఇంకెప్పుడు చెయ్యొద్దు. ఊరుకో అక్క, పెద్దోళ్ళు దెబ్బలాడుకుంటే మన బర్త్డే ఎందుకు బ్యాడ్ అవుద్ది? నీ బర్త్డేకి అమ్మా నాన్న రావాలి, అంతే కదా. చూడు రప్పిస్తా. ఎలారా? ఐడియా. ఎంత పని చేశావు? ఏంట్రా ఇది? అమ్మా తడిగుడ్డ తీసుకురామ్మా. నానమ్మ నాన్న చెయ్యి కోసుకున్నావా? అలా చేయకపోతే అమ్మ నాన్న రారని. పెనిమిటి చింటూ. హలో, ఏంటి బాబుకి చేయి తగిందా? మై గాడ్. అలాగా నిర్మలా, చింటూ చేకొసుకున్నాడట, బాగా లోతు దిగిందట. పెద్దవాడు ఫోన్ చేసి కమాన్ కమాన్. వేర్ ఇస్ ద పేషెంట్? లిటిల్ పేషెంట్, లిటిల్ సిస్టర్, లిటిల్ బామ్మగారు. అమ్మ నాన్న రాలేదా? ఆహా, ఈ డాక్టర్లు పంపారు. ఈవిడేమో అమ్మగారు పంపిన లేడీ డాక్టర్ అండి, ఆయనేమో అయ్యగారు పంపిన స్పెషలిస్ట్ అండి, ఈయనేమో ఈ సిటీ ఫ్యామిలీస్ కామన్ డాక్టర్ అండి. ఇది డాక్టర్స్ ఏం చేసినా ఇంట్లోనే చేయాలి. వాళ్ళ ఆర్డర్స్. డబ్బున్న వాళ్ళ ఇంట్లో చెయ్యి గట్టయినా బైపాస్ లెవెల్లో ఆడవాడు చేస్తారు. జరుగుతుంది సార్, అందరూ బిజీగా ఉన్నారు సార్. ఆల్రెడీ చెయ్యి హ్యాంగ్ అయింది సార్. ఓకే సార్. ఇంజక్షన్ పేరేంటి? టీటీ సార్. చేతికి సార్ బాగానే చెప్తారు సార్. ఒకళ్ళు కాళ్ళు పట్టుకున్నారు సార్, ఒకళ్ళు చూస్తున్నారు సార్, ఒకళ్ళు ఇంజక్షన్ చెప్తారు సార్. ఎవ్రీథింగ్ సార్. ఒక నిమిషం సార్. బీపీ ఎంత? 140/80 సార్. వాళ్ళ హాస్పిటల్ నార్మల్. పెనిమిటి, అక్క కోసం నువ్వు చెయ్యి కోసుకుంటే అమ్మా నాన్న నిన్ను పేషెంట్ అని చేశారా వీళ్ళని పంపించి? చెప్పాను కదరా చింటూ, నా పుట్టినరోజు చాలా బ్యాడ్ అని. నేను బ్యాడే, అందుకే అమ్మ నాన్న రాలేదు. నేను చచ్చిపోయినా రారేమో.